హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి పవన్ మెమోరీస్. ఇవాళ నా థంబ్నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ ఇంట్లోనే బగారా రైస్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించబోతున్నాను అనమాట. ఈ వీడియో కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి, అప్పుడే బాగా మీకు అర్థమవుతుంది. ఇవి చూడండి, ముందుగా మసాలా ఐటమ్స్ అయితే తీసుకోవాలి. దీంట్లో కనిపిస్తున్నవన్నీ తీసుకోండి. నాకు వీటి పేర్లు ఏంటో కూడా తెలియవు. ఇది యాలకులు, దాల్చిన చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఇవన్నీ ఆయిల్ లేదా గీలో వేసేసుకోండి. గీ అయితే బెస్ట్ అండి. తర్వాత జీలకర్ర వేసుకోండి. చూడండి, నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆనియన్స్ ఫస్ట్ వేసేసుకోండి. ఆనియన్స్, కరివేపాకు వేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. కొద్దిగా వేపుకుంటూ ఉండండి, బాగా ఎర్రగా వేగేంత వరకు. తర్వాత సాల్ట్ వేసుకోండి. నేను తర్వాత బాస్మతి బియ్యాన్ని బాగా కడుక్కొని పక్కన పెట్టుకుంటున్నానండి. తర్వాత నిమ్మరసం కూడా పిండుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఆనియన్స్ చూడండి ఫ్రై అయిపోతున్నాయి. తగినంత మసాలా వేసుకోండి. మీరు వండుకునే క్వాంటిటీ బట్టి మసాలా వేసుకోండి. చూడండి, పక్కన మటన్ కర్రీ ఉడుకుతుంది మాది బగారా రైస్లోకి. నేను మసాలా యాడ్ చేస్తున్నానండి. ఇది ఎవరెస్ట్ గరం మసాలా అనమాట. తర్వాత పుదీనా వేసుకోండి. పుదీనా తర్వాత కొత్తిమీర వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, బాగా వేగిపోవాలన్నమాట కొత్తిమీర వేసిన తర్వాత. ఈలోపు మా బుడ్డిదాన్ని అల్లరి చూడండి, బాగా హెల్ప్ చేస్తుంది. పసుపు వేసుకోవాలి కొంచెం. తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే నాకేం వంటలు పెద్దగా రావండి. ఇది చేస్తుంది కూడా మా ఆయన గారు. తర్వాత ఇదిగోండి కారం వేస్తున్నారు. మా ఇంట్లో వంటలు మా అత్తయ్య గారే చేస్తారండి, అందుకని నాకు వంటలు ఏం పెద్దగా రావు. చూడండి, తర్వాత టమాటో, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత పెరుగు వేసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి. చూడండి, బాగా మగ్గిపోయిన తర్వాత పెరుగులో కూడా నిమ్మరసం ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే బాస్మతి రైస్ వల్ల 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వేసాను. బాగా మరిగేటప్పుడు రైస్ వేసేసుకోండి, కడిగి పెట్టుకున్న రైస్. చూడండి, బాగా ఎగిరిపోతుంది దగ్గరికి. లాస్ట్లో గీ యాడ్ చేసుకోండి. గీ వేస్తేనే టేస్ట్ అండి బగారా రైస్లోకి. ఇదిగోండి కరివేపాకు, పుదీనా, కొత్తిమీర 3 కలిపి వేసి మూత పెట్టేశాను. తర్వాత కొంచెం కదుపుకున్నాను. చూడండి, లాస్ట్కి రెడీ అయిపోయిందనమాట బగారా రైస్. చూడండి ఎంత పొడిలాడుతూ బాగా ఉడికిందో. నేను వేసిన క్వాంటిటీస్ అన్నీ సరిగ్గా వేసుకుంటే మీకు ఇదిగోండి పేస్ట్ అవ్వకుండా బాగా కుక్ అవుతుందన్నమాట. మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మాది మటన్ కర్రీ అన్నమాట. దీంట్లోకి మటన్ ఎక్కువ గ్రేవీ లాగానే దింపేసాము బగారా రైస్లో. కానీ మాది ఇవాల్టి బగారా రైస్ రెడీ అయిపోయింది. ముందుగా మా బుడ్డోడికి టేస్ట్ చూపిద్దాము, ఎలా ఉందో చెప్తాడు. చాలా బాగుంది అంటున్నాడు. సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ రావాలంటే మీరు ఫాలో బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.